హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 2వ తరగతి పరిసర విజ్ఞానము ఈవీఎస్ టర్మ్ 3 వచ్చేసి సహజ వనరులు అనేటువంటిది చూస్తున్నాము. తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము. ఇక్కడ వచ్చేసి కొన్ని సహజ వనరులు అనేటువంటి ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి కొన్ని వస్తువులతో మనము వాటిని ఉపయోగించి మనం కొన్ని వస్తువులను కూడా తయారు చేయొచ్చు. సరే, మనం వచ్చేసి కొన్ని కొయ్యతో చేసినటువంటి వస్తువులు ఏమేమిటి అనేటువంటిది మనం చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకు కొన్ని బొమ్మలు ఇవ్వడం జరిగింది. బొంగరము, తర్వాత వచ్చేసి పెన్సిలు, తర్వాత వచ్చేసి బొంగరము, పెన్సిలు, బ్యాటు, కుర్చీ, టేబుల్, బల్ల అనేటువంటిది దేంతో తయారు చేస్తారు? కొయ్యతో తయారు చేస్తారు. బంకమట్టితో చేసిన వస్తువులు వచ్చేసి పొయ్యి, కుండ అనేటువంటిది తయారు చేస్తున్నారు. తర్వాత లోహముతో చేసినటువంటి వస్తువులు వచ్చేసి కారు, హెలికాప్టరు, నెక్లెస్, స్పానరు, పెన్సిల్ బాక్సు అనేటువంటిది తయారు చేయడం జరిగింది. రాయితో చేసినటువంటి వస్తువులు వచ్చేసి ఇక్కడ ఒక ఏనుగు బొమ్మ అనేటువంటిది ఉన్నది. తర్వాత క్రింది ఆట వస్తువులు దేనితో తయారు చేయబడినవో వ్రాయము. ఇక్కడ వచ్చేసి కొయ్యతో తయారు చేసినటువంటి ఒక బొమ్మ, గవ్వలతో ఆడేటువంటి ఒక కొయ్య గుంటలతో గుంటలుతో చేసినటువంటి ఒక గవ్వలు ఆడుకునేటువంటి ఒక కొయ్య బొమ్మ ఉన్నది. తర్వాత వచ్చేసి ఏనుగు బొమ్మ కొయ్యతో చేశారు. తర్వాత చిలుక బొమ్మ కొయ్యతో చేశారు. ఏరోప్లేన్ వచ్చేసి లోహంతో చేశారు. మట్టి బొమ్మ వచ్చేసి బొమ్మ ఒకటి ఉంది, మనిషి ఒక చిన్న బొమ్మ ఉంది, అబ్బాయి బొమ్మ, అది వచ్చేసి మట్టితో చేశారు. కొయ్య బొమ్మ చక్రాల బండి ఉంది. అక్కడ వచ్చేసి లోహముతో చేసినటువంటి దాయం ఉంది. కొయ్యతో చేసినటువంటి పడవ ఉంది. కొయ్యతో చేసినటువంటి బొంగరం ఉంది. కొయ్యతో చేసినటువంటి కుక్క ఉంది. లోహముతో చేసినటువంటి హెలికాప్టర్ ఉంది. లోహముతో చేసినటువంటి కారు ఉన్నది. తర్వాత వచ్చేసి ఏ సముద్ర తీరంలో ఏ దృశ్యములను చూస్తున్నారు? ఇక్కడ వచ్చేసి మనము గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి 2 పడవలు సముద్రంలో ఉన్నవి. సముద్రపు ఒడ్డున కొన్ని పడవలు ఉన్నవి. సముద్రపు ఒడ్డున చాలా మంది మనుషులు వచ్చేసి సముద్రాన్ని చూడడానికి పర్యాటకులుగా వచ్చారు. సముద్రాన్ని చూసి ఆనందిస్తూ ఉన్నారనమాట. తర్వాత వచ్చేసి బురదను ఏ ప్రదేశంలో చూశారు? రోడ్డు ఎక్కడైతే గుంటలు ఉంటాయో ఆ ప్రదేశాల్లో బురద అనేటువంటిది ఉంటుంది. తర్వాత వర్షపు మురికి నీరు ఉండేటువంటి ప్రదేశాల్లో కూడా ఎక్కువగా బురదను అనేటువంటిది చూడవచ్చు. క్రింద ఇవ్వబడినటువంటి చిత్రాలను గమనించి ఇసుక ఉన్నటువంటి ప్రాంతాలకు మీరు వచ్చేసి 1 మరియు బురద ఉన్నటువంటి ప్రాంతానికి 2 అనేటువంటిది గుర్తించాలి. ఇసుక ఉన్న ప్రాంతం వచ్చేసి 1, తర్వాత బురద ఉన్న ప్రాంతం వచ్చేసి 2, తర్వాత వచ్చేసి వ్యవసాయ భూమి వచ్చేసి బురద ఉన్నటువంటి ప్రాంతము 2, తర్వాత వచ్చేసి సముద్ర తీరము ఇసుక ఉన్నటువంటి ప్రాంతము 1. ఎత్తైనటువంటి పర్వత ప్రాంతముల్లో వేసవి కాలమునందు కూడా వేడి తక్కువగా ఉండును. ఎందువలన? భూమి కంటే ఎత్తుగా ఉంటుంది పర్వత ప్రాంతాలు. కరెక్ట్ కదా? ఎక్కువ వేడి ఉన్నటువంటి భూమి యొక్క వేడి వచ్చేసి ఏమవుతుందంటే భూమి క్రింద చేరుతుందే తప్ప భూమి పై భాగానికి వెళ్ళదు. కాబట్టి అందువలన పర్వత ప్రాంతాలు వేసవి కాలంలో ఎక్కువ చల్లగానే ఉంటుంది, అతి తక్కువ వేడి ఉంటుంది ఎత్తైన పర్వతాల్లో. దీనివలన వచ్చేసి మనకు పర్వత ప్రాంతాల్లో ఎక్కువ చల్లగా ఉండడానికి అవకాశము అనేటువంటిది ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.